హాయ్ అండి. నేను మీ హేమలత. ఈరోజైతే నేను ఆది బ్లౌజ్‌తో చాలా సింపుల్‌గా కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. ఇలా మన వైపు 4 వైపులు ఉండేలా తీసుకోవాలండి. తీసుకున్న దాన్ని ఎటువంటి ముడతలు, ఎటువంటిది లేకుండా చక్కగా నీట్‌గా సెట్ చేసుకోవాలి. అలాగైతేనే కట్ చేసుకున్నప్పుడు హెచ్చుతగ్గులు లేకుండా నీట్‌గా బాగా వస్తదండి. ముందుగా మనకి ఖర్చుకైతే ఏదైతే తీసుకుంటామో అది అలాగా మార్జిన్ చేసుకొని తర్వాత బ్లౌజ్‌తోని కొలత తీసుకోవడమేనండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఖర్చు ఎక్కడ వరకైతే ఖర్చుతో మార్జిన్ అదే లైన్ గీసామో అక్కడ వరకు చేసుకొని ముందు ఎక్కడ వరకైతే మనకి కరెక్ట్‌గా వస్తదో అక్కడ ముందు వేసుకొని తర్వాత ఖర్చు వరకు ఎంతవరకు తీసుకుంటామో అక్కడ వరకు మళ్ళీ వేసుకొని అలాగా బ్లౌజ్ అలా పెట్టుకొని నీట్‌గా చక్కగా అలా కింద వరకు అలాగా ఖర్చు ఉండే విధంగా లైన్ గీసుకోవాలండి. గీసుకొని ఆ డాట్స్ పెట్టిన డాట్స్‌ని అలాగా నీట్‌గా కలిపేసుకోవాలి. చాలా సింపుల్‌గా, ఈజీగా కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చండి దీనివల్ల. అంత సింపుల్ మెథడ్ అండి ఇది. అలా నీట్‌గా కట్ చేసుకొని ఇది హ్యాండ్స్ కట్ చేసుకుంటే హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ అండి. కట్ చేసుకొని ఎడ్జెస్ దగ్గర కొద్దిగా డాట్స్ పెట్టుకుంటే తర్వాత కుట్టుకునేటప్పుడు మనకు కంఫర్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి అది మనం డాట్స్ వేస్తాం కదా, బ్యాక్ సైడ్ డాట్స్ అక్కడి నుంచి ఆ భుజం వరకు లాగినట్టు టైట్గా పట్టుకుంటే కరెక్ట్ కొలత వస్తుందండి. ఆ కొలత ప్రకారం ముందు దానికి కూడా ఖర్చు మనం కిందన ఏదైతే ఫోల్డింగ్ చేసి కుడతామో దానికి డాట్స్ గీసుకోవాలండి. నేనైతే గీసుకున్న క్లిప్ మిస్ అయ్యింది. దానికి ఫస్ట్ కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే వస్తుందో బ్లౌజు భుజం అక్కడ వరకే ఒక లైన్ గీసుకొని తర్వాత ఖర్చుకి పైకి గీసుకొని ఖర్చుకి ఏదైతే ఎక్స్ట్రా తీసుకుంటామో అక్కడికి కట్ చేసుకోవాలండి. ఇది నడుము అండి, నడుము లెంత్ కరెక్ట్గా అక్కడ వరకే తీసుకొని నాకైతే అది ఎక్కువ ఉందని కొంచెం అక్కడ వరకే తీసానండి. ఇది వెడల్పు మనకు అలాగా ఉక్సుల వైపుది ఇటువైపు పెట్టి అలాగా చాలా సింపుల్గా నేను ఎలా అయితే పెట్టానో అలా పెట్టి అక్కడ వరకు లైన్ గీసుకోవడం అండి. అక్కడ వరకు గీసుకున్నాం అంటే మనకు ఖర్చుకి సరిపోద్ది. మనం కుట్టుకున్నప్పుడు కూడా కరెక్ట్గా క్లాత్ అది కరెక్ట్గా సరిపోతుందండి. చంక కూడా సేమ్ అంతే. మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా తీసుకున్నామో అలాగే చక్కగా నీట్గా అలాగ మడిచిపెట్టుకొని అలాగా గీసేసుకోవడమేనండి. బ్లౌజ్తో మనం ఎటువంటి కొలతలు లేకుండా బ్లౌజ్తోనే నీట్గా ఆది బ్లౌజ్తోనే నీట్గా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. డ్రాయింగ్ చేసుకొని మనకి ఇప్పుడైతే నెక్ అండి. నెక్ మనం డీప్ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ముందుకు పెట్టుకోవాలి. మనకి డీప్ అవసరం లేదు, కొద్దిగా తక్కువే కావాలనుకుంటే కొంచెం ఇలా మామూలుగా గీసుకోవాలండి. కొంచెం చిన్నది డీప్ పెడుతున్నాం కనుక కొద్దిగా అటువైపు కొద్ది ముందుకు అలా నేను మార్జిన్ చేశానండి. ఇంకా కొద్దిగా ఇంకా చిన్న నెక్కే కావాలనుకుంటే ఇంకా కొంచెం పైకి గీసుకొని ముందుకు గీసుకోవాలండి. సేమ్ చంకలాగా నీట్గా ఎలాగైతే డ్రా చేసామో అలా డ్రా చేసేయాలండి. డ్రా చేసి అటువైపు కూడా ఖర్చు పైనుంచి అలా కిందకి అలా డ్రా చేసేయడానండి. నీట్గా అలా డ్రా చేసి కట్ చేసుకోవడమే. ఏదైతే డ్రాయింగ్ గీసామో దాని ప్రకారం కట్ చేసుకోవడం అండి. చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి కటింగ్. అవి ఉక్సులకి వాడుకోవచ్చండి. ఆ క్లాత్ ఉక్సులు పట్టికి బ్యాక్ సైడ్ కావాలనుకుంటే నేను ఇంకా కొంచెం డీప్ కావాలని నేను మళ్ళీ కట్ చేస్తున్నానండి సమంగా పెట్టుకొని.
కొంచెం తక్కువ వచ్చింది. అందువల్ల మనకు డీప్ కావాలనుకుంటే కొంచెం అలా కట్ చేసుకుంటే కొంచెం నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుందండి బ్లౌజు. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అది కూడా సేమ్ అంతే అండి. బ్లౌజు ఫ్రంట్ సైడ్ పెట్టుకొని అది భుజం ఏదైతే ఉందో అక్కడి నుంచి పట్టుకోవాలండి. పట్టుకుని ముందు ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కరెక్ట్గా సరే పెట్టుకోవాలండి. క్లాత్ అటు ఇటు అయితే మళ్ళా క్లాత్ సరిపోదు, తర్వాత కరెక్ట్గా రాదండి కటింగ్. మనం అదే ఆ షేప్ పట్టి దగ్గర డాట్ వేస్తాం కదండి, అక్కడి నుంచి కొంచెం ఖర్చు ఉండేలా కొంచెం కిందకి అలా వేసుకోవాలండి. ఉక్సులు పట్టి అలా పెడితే కరెక్ట్ కొలత తెలిసిపోద్ది మనకి. సేమ్ అంతే అటు ఇటు అలా మార్జిన్ చాలా సింపుల్గా చేసేయచ్చండి. చేసి నెక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టుకొని దాని ప్రకారం చేసుకోవచ్చండి. మళ్ళా మనం బ్లౌజ్ కుట్టినప్పుడు మనకి ఏమైనా ఎక్కువగా ఉంటే ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదు, ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే సెట్ చేయలేం, కానీ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు కదండి. ముందు ఎక్కువగానే కట్ చేసేటప్పుడు ఏదైనా సరే ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలండి. చేసుకొని అలా నెక్కి కూడా అలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడేమో చంక్ అండి. చంక కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే అండి. ఇందాక మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే తీసామో సేమ్ అలా అండి. అలా పెట్టి నీట్గా అయితే కెమెరా కొంచెం సరిగ్గా కవర్ అవ్వలేదండి, కొంచెం ముందుకు వెళ్ళిపోయింది క్లాత్. అలా నీట్గా కట్ చేసుకోవడానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి కటింగ్. ఎటువంటి మిస్టేక్ లేకుండా చాలా బాగా అయిపోతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఇది. ఈ మెథడ్లో అయితే మాత్రం ఆది బ్లౌజ్తోనే మనం కటింగ్ నేర్చుకోవడం అనేది చాలా సింపుల్ అయిన పద్ధతి అండి. చాలా నీట్గా బాగుంటుంది. ఇప్పుడైతే షేప్లు అండి. షేప్కి అది కింద పట్టికండి. అది క్లాత్ నీట్గా సరి చేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వంటలు ఇలాంటి మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ చాలా పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా నీట్గా సర్దుకున్న తర్వాత అలా షేప్ పట్టీలకి అదే అలాగ నీట్గా కట్ చేసుకోవాలండి, ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా. చూడండి ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ కూడా అయిపోయిందండి, అది కూడా కట్ చేస్తాం. ఇప్పుడైతే నెక్ అదే మనం నెక్ అతుక్కునడానికి వాటి బెల్ట్లు అండి అవి. క్రాస్గా కట్ చేసుకోవాలండి రౌండ్ బ్లౌజ్కి. అదే స్క్వేర్ నెక్ అయితే తిన్నగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, అదే చూసుకోవాలి. రౌండ్ బ్లౌజ్కి దేనికైనా సరే క్రాస్ ఉంటేనే బాగా తిరుగుతుందండి నెక్. ఇదే అండి, చాలా సులభంగా ఆది బ్లౌజ్తోనే ఎంతో సులభంగా చాలా ఈజీగా అయిపోయిందండి. మీరే చూసారు కదా ఎంత సింపుల్గా కట్ చేస్తాను. 3 బ్లౌజెస్ కట్ చేశానండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.